చంద్రబాబు నాయుడిని చావులు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక సంఘటన ఆయనను ఇబ్బంది పెడుతూనే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు కూర్చున్న క్షణం నుంచి ఎదురవుతున్న సవాళ్లు తలనొప్పిగా మారుతున్నాయి. ప్రస్తుతం అమరావతి నిర్మాణంపై ఎక్కువగా దృష్టి పెట్టిన చంద్రబాబుకు ఏదో ఒక సమస్య చికాకు పెడుతూనే ఉంది. 2014 నుంచి ఈ సమస్యలు మరింత ఎక్కువయ్యాయని చెప్పాలి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో వచ్చిన హుద్హుద్ తుఫాన్ చంద్రబాబుకు చుక్కలు చూపించింది. తుఫాన్ తీవ్రతకు విశాఖపట్నం చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత సాధారణ స్థితికి తెచ్చేందుకు అప్పటి ప్రభుత్వం తీవ్రంగా కష్టపడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు గోదావరి పుష్కరాలు జరగగా అక్కడ చోటు చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చంద్రబాబు సర్కార్ ప్రమోషన్ పిచ్చితోనే అంతమంది ప్రాణాలు తీసింది అని వైసీపీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. ఇక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారం చంద్రబాబును మరింత చిరాకు పెట్టిందని చెప్పాలి. దానికంటే ముందు విశాఖలో మావోయిస్టులు స్వయంగా ఎమ్మెల్యేని చంపడం అప్పట్లో ఓ సంచలనం. ఇక జగన్ కోడికత్తి ఘటన వ్యవహారం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్లీ వరుస కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే విజయవాడ వరదలు చంద్రబాబుకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఆ వరదల నుంచి విజయవాడను సాధారణ స్థితికి తీసుకురావడానికి చంద్రబాబు సర్కార్ తీవ్రంగా కష్టపడింది. ఇక విజయవాడ వరదల నుంచి బయటపడుతున్న సమయంలో తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటన కూడా ఇబ్బంది పెట్టింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఇక తాజాగా చందనోత్సవం సందర్భంగా సింహాచలంలో జరిగినటువంటి గోడకూలిన ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోవడంతో చంద్రబాబు నాయుడిది ఐరన్ లెగ్ అంటూ వైసీపీ ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. చంద్రబాబు వచ్చినప్పుడే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది అంటూ తీవ్ర విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఒకవైపు అమరావతి నిర్మాణంతో పాటుగా మరోవైపు అప్పులతో రాష్ట్రం సతమతమవుతున్న సమయంలో చంద్రబాబు సర్కారు ఇలా వరుస సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇతర పార్టీల అధికారంలో ఉన్న సమయంలో ఎటువంటి ఘటనలు జరగకపోవడం, టీడీపీ ఉన్నప్పుడే జరగడం కూడా పలు అనుమానాలకు దారిస్తోంది. కొంతమంది టీడీపీ నాయకుల కుట్ర అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం కూడా మొదలుపెట్టారు. ఏది ఎలా ఉన్నా ఈ పరిణామాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి మరింత చికాకుగా మారుతున్నాయి. దానికంటే ముందు చంద్రబాబుని ఈ చావులు వెంటాడడం టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.